హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఉత్తర్వులు వచ్చేసాయండి, సంచలన ఆదేశాలు. ఆ వివరాలపై ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నామినేషన్ల పర్వం కొనసాగుతోందండి. ఇక ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లపైన అయితే ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు అయితే అందాయండి. సో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓట్ ఫ్రమ్ హోమ్ పోస్టల్ బ్యాలెట్కు సిబ్బంది సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో సచివాలయ ఉద్యోగులు ఎన్నికల విధులపైన అయితే కీలక నిర్ణయం తీసుకొనున్నారండి. సో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులను ఎన్నికల విధుల్లో వినియోగించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు నియామకం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే వారిని కేవలం ఓపీఓలు గానే మాత్రమే వినియోగించుకునేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కొంతమంది శిక్షణ కూడా ఇస్తూ ఉండడంతో పాటు కార్యదర్శుల సామాజిక గ్రూపుల్లో దీనిపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఉపాధ్యాయుల స్థానంలో వాలంటీర్లను కార్యదర్శులను పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే వాలంటీర్ల వినియోగంపై ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లపై వెనకడుగు వేయవలసి వచ్చింది. కాగా కార్యదర్శులు మాత్రం అధికారికంగా ఉద్యోగులుగా ఉండడంతో వారి సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు నిర్ణయించింది. అయితే పోలింగ్ అధికారులు, సహాయక పోలింగ్ అధికారులుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను మాత్రమే వినియోగించుకుంటూ గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులను సాధారణ విధులకు వినియోగించుకోవాలని వారు నిర్ణయించారు. కేవలం ఓటర్ల వేలుపై ఇంకు వేయడము, వారి ఓటర్ స్లిప్లను ఓటర్ జాబితాలో ఉన్నాయా లేవా అన్నది చూడడం వంటి అంశాలకు మాత్రమే వారిని పరిమితం అయితే ఈ విధంగా చేయనున్నారు. మరి చూశారు కదండి, ఈ విధంగా వాలంటీర్లను కాకుండా సచివాలయ ఉద్యోగులను అయితే ఈ విధంగా ఎన్నికల విధుల్లో అయితే ఉపయోగించుకోనున్నారు.